ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ది ప్రత్యేక స్థానం. అలాగని ఆయన పెద్ద స్థాయిలో రాజకీయాలు చేయలేదు, కానీ రాజకీయంగా వివాదాస్పదంగా అయ్యారు. వ్యక్తిగత కుటుంబ వివాదాలతో సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుతం దివ్యల మాధురితో కలిసి వకులా సారీస్ పేరిట వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. తన వ్యాపారాన్ని తానే ప్రమోట్ చేసుకోవడంతో పాటు మాధురితో చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ ముచ్చట కొనసాగుతోంది. అయితే కొద్ది రోజుల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది ఒక గౌతమ్ రెడ్డిలా, అనంతబాబులా కాకుండా నీ సేవలు ఇక చాలు అని తిప్పి పంపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అయితే దీనికి కారణం ధర్మాన కింజరపు కుటుంబాలేనని పగపట్టారు. వారిని మడత పెడతానంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయితే చాలా కాలం తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయనకు ఏ పార్టీ అండలేదు. ఒక్క మాటలో చెప్పారంటే జిల్లాలో పట్టించుకునేవారే లేరు. ఇటువంటి తరుణంలో ఒక టీడీపీ ఎమ్మెల్యేకు ఆయన అండగా నిలబడడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై కేజీబీపీ ప్రిన్సిపల్ ఒక ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను కూన రవికుమార్ మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఇది శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై గట్టిగానే పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు అండగా నిలబడడం విశేషం. ఆముదాలవలస నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై గెలిచారు కూన రవికుమార్. ఆయన మంత్రి పదవిని ఆశించారు, కానీ సమీకరణాలలో భాగంగా కింజరపు అచ్చెన్నాయుడు దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆయనతో రవికుమార్కు విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని సాకుగా తీసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. రవికుమార్ విషయంలో ధర్మాన కుటుంబంతో పాటు కింజరపు కుటుంబం హస్తం ఉందని ఆరోపణలు చేశారు. అయితే దీనంతటికీ కారణం ఆ రెండు కుటుంబాలు వెలమ సామాజిక వర్గానికి చెందినవి. రవికుమార్తో పాటు దువ్వాడ శ్రీనివాస్ కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే దీనిని కాళింగ కులంపై దాడిగా మార్చేశారు దువ్వాడ శ్రీనివాస్. తనకు ఉమ్మడి శత్రువుగా రెండు కుటుంబాలు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో తన సామాజిక వర్గంపై దాడి జరుగుతుందని, దీనిని ఒక కులపోరుగా మార్చేయాలని దువ్వాడ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మున్ముందు కళింగులంతా ఏకం కావాలని దువ్వాడ పిలుపునిస్తున్నారు. తద్వారా తన కులం ద్వారానే ఆ రెండు కుటుంబాలకు చెప్పాలని చూస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. శ్రీకాకుళం జిల్లాలో కుల సమరానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక్కడ ప్రధాన కులాలుగా కాళింగ, వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇంకా యాదవ, కళింగ, కోమట్లు, మత్స్యకారులు సైతం ఉన్నారు. అయితే ప్రధాన కులాల్లో కాళింగ వర్సెస్ వెలమ అన్నట్లు పరిస్థితి ఉంది. రాజకీయ ఆధిపత్యం కోసం ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఇప్పుడు సమరం ప్రారంభమైంది. ఎవరు అవునన్నా కాదన్నా గత 2 శతాబ్దాలుగా వెలమ సామాజిక వర్గ ఆధిపత్యం జిల్లాలో ఉంది. దీనిని సహించబోలేకపోతోంది కాళింగ సామాజిక వర్గం. ఎలాగైనా వెలమ సామాజిక వర్గానికి చెప్పాలని భావిస్తోంది. అందుకే ఆ సామాజిక వర్గంలో అన్ని పార్టీల నేతలు ఏకతాటిపైకి రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. అయితే అది అంత సులువుగా జరిగే పని కాదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో సైతం కాళింగ సామాజిక వర్గం కంటే వెలమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం దక్కుతోంది. 2004-2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వ్యవహరించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా నుంచి కింజరపు అచ్చెన్నాయుడు మంత్రి పదవి పొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ధర్మాన కృష్ణదాసు తొలిసారిగా మంత్రి అయ్యారు. విస్తరణలో ధర్మాన ప్రసాదరావు చోటు దక్కించుకున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు. ప్రస్తుతం అదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే రాజకీయంగా కింజరపు, ధర్మాన కుటుంబాలు సహకరించుకుంటున్నాయన్నది కళింగ సామాజిక వర్గ నేతల్లో ఉన్న అనుమానం. అందుకే కాళింగ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావాలని ఆ సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారు. ధర్మాన, కింజరపు కుటుంబాలపై ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తమ్మినేని సీతారాం యాక్టివ్ కావడం, తన రాజకీయ ప్రత్యర్థి కూన రవికుమార్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం చూస్తుంటే తెర వెనుక ఏదో జరుగుతుందని అనుమానం అయితే ఉంది. అయితే ధర్మాన కుటుంబాలకు జిల్లా వ్యాప్తంగా కేడరుంది. ఆపై ఇతర సామాజిక వర్గాల వారు ఆ రెండు కుటుంబాలను ఇష్టపడతారు. కానీ కాళింగ సామాజిక వర్గం నేతలు మాత్రం కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. సొంత నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం వారే ప్రత్యర్థులుగా ఉండడం కాళింగులకు మైనస్. వారు కలిసి ప్రయాణించడం అనేది జరగని పని. అందుకే ఇవి వృధా ప్రయత్నాలు తప్ప వర్కౌట్ కావని విశ్లేషకుల అభిప్రాయం.